హలో, నమస్కారం. ఒక మనిషి తన యొక్క గొప్ప సిద్ధాంతాన్ని గాని, తన యొక్క గొప్పతనాన్ని గాని, తన యొక్క తను తన జీవితంలో పాటించే గొప్ప విషయాలను గాని, తన యొక్క ప్రవర్తన గాని, దాన్ని ప్రపంచం గుర్తించడానికి ఇతరులపై ఆధారపడకూడదు అన్నది నా యొక్క విశ్వాసం. ఎవరైతే తన యొక్క సిద్ధాంతాల పట్ల గాని, తన యొక్క ప్రవర్తన పట్ల అంతగా విశ్వాసం లేనటువంటి వాళ్ళే ఇతరులపై ఆధారపడి, నా గురించి అతను బాగా చెప్తున్నాడు, నా గురించి అతన్ని అడగండి, నా గురించి ఇతన్ని అడగండి అని ఇలాంటి ప్రచారం చేసుకుంటూ ఉంటారు. దానికంటే అల్పమైనటువంటి సంగతి ప్రపంచంలో మరొకటి లేదు అని నా యొక్క విశ్వాసం. విఘ్నులు, వివేకవంతులు ఎవరు ఇలాంటి తన గురించి తనే చేసుకునే ప్రపంచ ప్రచారాన్ని, దాని అల్పత్వం తప్ప వేరే ఏమి చెప్పలేదు. పైగా ఈ ప్రపంచంలో ఇంతగా వ్యాపించినటువంటి ఈ ఇస్లాం అనే భావజాలం, వాళ్ళ యొక్క అంతిమ ప్రవక్త యొక్క ప్రవర్తన గాని గొప్పగా ఉంటే, పూర్తి జీవితం మొత్తం ధార్మిక మూల్యాలతోనే, నైతికతతో నిండి ఉంటే, వాటిని ప్రపంచం తానంతటా అదే గుర్తిస్తుంది, వాళ్ళు అంగీకరిస్తారు. దాన్ని ప్రచారం చేసుకోవడానికి అలాంటి నా దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయాన్ని ప్రపంచం అంగీకరించడం లేదు కాబట్టి, దాని ఇతరులపై, అది కూడా ఎవరైతే నేను ఆకాశం నుంచి ఒక దివ్య శక్తి ద్వారా పంపించబడినటువంటి వ్యక్తి అని, నాకు సందేశం దివ్యవాణి రూపంలో వస్తుందని ఇంత పెద్ద క్లెయిమ్‌తో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇతరులపై, భూమి మీద ఉన్నటువంటి సాధారణ మనుషులపై ఆధారపడడం అంటే, దీన్ని ఎవరైనా ఎలా చూస్తారు? ఇస్లాం ఎప్పుడు కూడా 1400 సంవత్సరాల నుంచి వాళ్ళ చరిత్ర గాని, వాళ్ళ సిద్ధాంతాలు గాని, వాళ్ళ ఈ ఆకాశం నుంచి వచ్చినటువంటి దివ్యవాణిగా వచ్చినటువంటి దివ్య గ్రంథం అని చూపుతున్నటువంటి ఆ గ్రంథం యొక్క సిద్ధాంతాలు గాని, దాని యొక్క ఆదేశాలు గాని, ఆజ్ఞలు గాని, విశ్వాసాలు గాని, ప్రపంచంలో ఒకవేళ అవి గొప్పగా ఉన్నట్లయితే ప్రపంచంలో దాన్ని వాళ్ళే అంగీకరిస్తారు. దాన్ని ప్రజల వరకు చేర్చడానికి ఒక అంతిమ ప్రవక్తను ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త పంపించాడని వాళ్ళు విశ్వసిస్తుంటే, ఇలా ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆ సందేశాన్ని సృష్టికర్త నియమించినటువంటి ఆ ప్రవక్తను ప్రచారం చేయడానికి, ప్రజల వరకు అందించడానికి ఈ మామూలు వ్యక్తులపై ఎందుకు ఆధారపడుతున్నారు అన్నది నా యొక్క పెద్ద సందేహం. ఉదాహరణకి, ఇప్పుడు 1970వ దశకంలో ఎప్పుడైతే ఈ శాస్త్రీయ పరిజ్ఞానం ప్రపంచంలో పెరిగి, దాని ద్వారా శాస్త్రీయ జ్ఞానం వల్ల గాని, శాస్త్రీయ విజ్ఞానం వల్ల గాని ప్రపంచంలో కొత్త కొత్త విషయాలు ఆవిష్కరించబడుతున్నప్పుడు, కొన్ని కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టబడుతున్నప్పుడు, ప్రపంచంలోని చాలా మంది తెలివైనటువంటి వాళ్ళు ఈ మతపరమైనటువంటి విశ్వాసాల నుంచి విముక్తి పొంది శాస్త్రీయ జ్ఞానం వైపునకు ప్రయాణం చేశారు. ప్రధానంగా అప్పుడు ప్రపంచంలోనే ప్రాచుర్యంలో ఉన్నటువంటి రెండు మతాలు క్రైస్తవం, ఇస్లాం. క్రైస్తవంలో ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవ విశ్వాసులే ఈ శాస్త్రజ్ఞులు గనుక, శాస్త్ర లోకంలో వాళ్ళే అగ్రగణ్యులు గనుక, వాళ్ళు ఆ క్రైస్తవం అనే విశ్వాసాన్ని వదిలేసి శాస్త్రీయ పరిజ్ఞానం వైపు వాళ్ళు ప్రయాణం చేశారు. దాని ఆధారంగానే వాళ్ళు కొత్త కొత్త విషయాలను, కొత్త కొత్త ఆవిష్కరణలను రూపొందించారు. ఈ కొత్త శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనుషులు ఈ క్రైస్తవం అనే విశ్వాసాన్ని వదిలేస్తున్నారని బాగా గమనించి భయపడినటువంటిది ఇస్లాం. రాబోయే కాలంలో ఇది ఇస్లాంలో కూడా జరుగుతుందని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా శాస్త్రీయ పరిజ్ఞానం వల్ల ఈ
6వ శతాబ్దపు సిద్ధాంతాల్లో ఏమాత్రం తర్కం లేదని, ఏమాత్రం యుక్తి లేదని, ఇది ప్రపంచంలో దేనికి పనికిరాదని, కేవలం కథలు చెప్పుకోవడం తప్ప దీని ద్వారా ప్రపంచంలో ఒక కొత్త విషయాన్ని ఏమి సాధించలేమని, కొత్త ఆవిష్కరణలు ఏమి చేయలేమని వాళ్ళు పసికట్టి దీన్ని వదిలేస్తారని ఆ ప్రమాదాన్ని ప్రప్రథమంగా కనిపెట్టింది సౌదీ అరబ్ లాంటి దేశం. ఎందుకంటే వాళ్ళే ఇస్లాం యొక్క వాళ్ళకే ఇస్లాం అత్యవసరమైనటువంటి ఒక ఘట్టం. ఎందుకంటే సౌదీ అరబ్ లాంటి దేశానికే ఇస్లాం అన్నది చాలా అవసరం ఉన్నటువంటి ఒక ఆయుధం. వాళ్ళ దేశం యొక్క రాబడిలో ఒక మూల స్తంభం లాంటిది ఇస్లాం అనే విశ్వాసం. ఈ హజ్ ద్వారా వస్తున్నటువంటి వాళ్లకు ఆ రాబడి, దానికి ఎక్కడ ఆ పునాదులు ఎక్కడ కదిలిపోతాయని సౌదీ అరబ్ ముందు సౌదీ అరబ్ యొక్క రాజుల మెదళ్లలో మోగినటువంటి ఈ గంటల వల్ల, ఈ ప్రమాద ఘంటికలు మోగిన తర్వాత వాళ్ళు ఆ దిశలో ఆలోచించడం ప్రారంభించారు. దీన్ని ఎలా తట్టుకోవడం? క్రైస్తవాన్ని చాలా మంది వదిలేసి విజ్ఞానం వైపు, శాస్త్రీయ పరిజ్ఞానం వైపు ప్రయాణం చేస్తున్నారు. రేపు ఇస్లాంకు కూడా ఈ ప్రమాదం సంభవిస్తుంది. అది ఇస్లాంకు అంతవరకు ఎందుకు సంభవించలేదంటే, ఇస్లాంను విశ్వాసించే వాళ్ళలో శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చాలా 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 తక్కువ కాబట్టి వాళ్ళు వదిలేసే పరిస్థితి రాలేదు. క్రైస్తవంలో చాలా మంది శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు. కనుక వాళ్ళ క్రైస్తవాన్ని వదిలేసి తమ యొక్క ఆవిష్కరణల వైపు, తన యొక్క సాంకేతిక నైపుణ్యం వైపు ప్రయాణం చేసి దీన్ని వదిలేశారు. ఇస్లాంలో అలాంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు, శాస్త్రీయ విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు తక్కువ కాబట్టి దీన్ని వదిలేయలేదు. కానీ రాబోయే రోజుల్లో ఇది జరుగుతుందని ఆ ప్రమాద గంటికలు వాళ్ళ మెదళ్లలో మోగినప్పుడు దీన్ని ఎలా పరిష్కరించారని వాళ్ళు చాలా లోతుగా ఆలోచించారు. ఆ ఆలోచనల యొక్క రూపమే అబ్దుల్ మజీద్ జిందానీ అనే ఈ ప్రాజెక్ట్. బహుశా 70వ దశకంలో ఈ అబ్దుల్ మజీద్ యమన్ లో పుట్టినటువంటి ఒక వ్యక్తి, ఈజిప్ట్ లో మత ప్రచారకుడిగా మరియు కొన్ని అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో బోధకుడిగా కూడా ఆయన్ని కొంచెం శాస్త్రీయ పరిజ్ఞానం కూడా ఉన్నటువంటి వ్యక్తిగా సౌదీ అరబ్ భావించి ఈ అబ్దుల్ మజీద్ జిందానీ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ని రూపొందించారు. ఆ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎలాగూ ప్రజలందరూ శాస్త్రీయ జ్ఞానం వైపుకు ప్రయాణం చేస్తూ ఇస్లాం లాంటి మతాన్ని వదిలేసే ప్రమాదం ఉంది గనుక, ఇప్పుడు మనం దాన్ని, ఈ శాస్త్రీయ పరిజ్ఞానం ఏదైతే కొత్తగా కనిపెట్టబడుతుందో, కొత్త కొత్త విషయాలు ఆవిష్కరించబడుతున్నాయో అవన్నీ మా గ్రంథంలోనే ఉన్నాయి. మీరు ఇప్పుడు కనిపెడుతున్నారు, ఇది 1400 సంవత్సరాల క్రితం మా గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి అని ఒకవేళ ప్రజలను మభ్యపెట్టగలిగితే అప్పుడు ప్రజలు ఆ విశ్వాసాన్ని పట్టుకొని ఉంటారు. పైగా దీని యొక్క ప్రచారం ఇంకా పెరుగుతుందని వాళ్లకు కలిగినటువంటి ఒక ఆలోచన నుంచి ఉద్భవించిన ప్రాజెక్ట్ పేరే జిందానీ ప్రాజెక్ట్. దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య పని ఏమిటంటే, ఖురాన్ లో కూడా శాస్త్రీయ పరిజ్ఞానం ఉంది. ఖురాన్ లో ఉన్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానమే ఈ రోజు శాస్త్రజ్ఞులు పెడుతున్నటువంటి కొత్త పద్ధతులు. ఇది ఎప్పుడో ఖురాన్ అన్న గ్రంథంలో వ్రాయబడి ఉంది అని ప్రజల చేత విశ్వాసింపచేయాలి. దీనికి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్ట్ కోసం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద తీవ్రవాదిగా పేరు చెందినటువంటి బిన్ లాడెన్ కూడా దానికి చాలా ఫండ్ ఇచ్చాడన్న ప్రతీతి ఉంది. ఈ జిందానీ ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఈ అబ్దుల్ మజీద్ యొక్క నేతృత్వంలో రూపొందించబడిందో, అబ్దుల్ మజీద్ అనే ఈ వ్యక్తి యమన్ లో పుట్టి ఈజిప్ట్ లో మత ప్రచారకుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి
శాస్త్రీయ రంగంలో ప్రధానంగా ఎవరైతే పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు ఉన్నారో వాళ్ళందరినీ సంప్రదించడం ప్రారంభించారు. సంప్రదించి ఎవరు తమకు అనుకూలంగా మారగలరు, ఎవరు తమకు అనుకూలంగా ఏదైనా విషయాన్ని మాట్లాడగలరని కొంతమందిని టార్గెట్ చేసుకుని అందులో ఒక 4-5 ఫైనల్ గా పేర్లు నమోదు చేసుకుని ఒక లిస్ట్ తయారు చేసుకుని అందులో వాళ్ళను టార్గెట్ పెట్టుకుని వాళ్లను ఎలా వలలో వేసుకోవాలి, వాళ్ళ చేత ఎలా ఈ ఖురాన్ గ్రంథం యొక్క గొప్పతనాన్ని వాళ్ళ నోటి నుండి చెప్పాలి, వాళ్ళు ఇప్పుడు కనిపెడుతున్నటువంటి కొత్త శాస్త్రీయ జ్ఞానం ఖురాన్లో ఆ రోజే పొందుపరచబడి ఉందని వాళ్ళ చేత ఇలా చెప్పించాలి అని దీని మీద చాలా చాలా పెద్ద శ్రమ నడిపాడు ఈ అబ్దుల్ మజీద్. దానికి ఈ ఖురాన్ వచనాలను కొన్నిటిని తీసుకొని దాని అర్థాలను మార్చివేసి ఈ శాస్త్రజ్ఞులతో పరిచయం పెంచుకుని వాళ్లకు ఒక పెద్ద పెద్ద బహుమతులు ఇచ్చి ఆ జిద్దా అనే సౌదీ అరబ్లోని ఒక ప్రధాన నగరంలోకి వాళ్లను ఆహ్వానించి గొప్ప గొప్ప బహుమతులు అందించి వాళ్లను అక్కడికి ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి పిలిపించి వాళ్లతో ఈ సంభాషణ జరపడం ప్రారంభించాడు. ఖురాన్ అనే గ్రంథం గురించి, వాళ్ళ యొక్క అంతిమ ప్రవక్త గురించి మాట్లాడుతూ మీరు ఇప్పుడు కనిపెడుతున్నటువంటి ఇలాంటి విషయాలు, ఎందుకంటే అబ్దుల్ మజీద్ కి అప్పటికే తెలుసు ఈ వ్యక్తులు ఏ పరిశోధనలు చేస్తున్నారు, వాళ్ళు సాధించినటువంటి విషయం ఏమిటి, వాళ్ళు కొత్తగా కనిపెట్టినటువంటి అంశం ఏమిటి అని ముందే తెలుసుకున్నాడు గనుక ఆ విషయాలు ఏదైతే వాళ్ళు కొత్తగా కనిపెట్టారో అవి మా గ్రంథంలో ఇప్పటికే ఉన్నాయని వాళ్లకు అబద్ధాలతో ఆ వచనాల యొక్క అర్థం మార్చి చెప్పాడు. ముందుగా వీళ్ళు విలియం హే అనే ఒక శాస్త్రజ్ఞుడిని సంప్రదించారు. ఆయన ఈ సముద్రంలో అంతర్భాగం మీద పరిశోధనలు చేస్తున్నాడు. ఓషనియోగ్రఫీ, సముద్రానికి చెందినటువంటి లోపలి భాగాల గురించి పరిశోధనలు చేసే దాన్నే ఈ ఓషనోగ్రఫీ అంటారు. I am currently on a plane flying from the UK to Munich in Germany, where I am scheduled to interview this man. I find it very interesting that this sort of information is in the ancient scriptures of the Holy Quran, and I have no way of knowing where they would come from. But I think it is extremely interesting that they are there and that this work is going on to discover the meaning of some of the passages. Now, allegedly at some point he was asked, what do you think is the origin of the text in the Quran? To which apparently he's supposed to have replied, well, I would think it must be the divine being. Now this is going to be interesting. Right, the first thing I would like you to do, if you wouldn't mind, would be to tell the people watching what your name is, please. William W. Hay. Now, are you the William W. Hay who appeared in the video I'm about to show you now? I find it very interesting. Yes, that's me, and that was in Islamabad in 1984, I believe. 1984. Right. Let's see.
Well, that was the answer to my next question. When and where was this video? So we're saving on time. Right then, can you tell me what were you told was the purpose of this event? Well, there were two events. I met with Sheikh Zindani in Jeddah in, I believe it was 1983. And that was an invitation that had been extended because we had heard that the Saudis were trying to do things that would make it easier for scientists to pursue their research in the Arab countries without interference from the mullahs. దాని యొక్క జియాలజీ కానీ ఓషనోగ్రఫీ మీద కొత్తగా పరిశోధనలు చేస్తున్నాడు, కొత్త కొత్త విషయాలు కనిపెట్టాడు. అయితే ఇవి ఆయన ముందు ప్రస్తావించకుండా మా గ్రంథంలో సముద్రానికి చెందినటువంటి కొన్ని విషయాలు మా గ్రంథంలో కూడా పొందుపరచబడి ఉన్నాయి. మీరు శాస్త్రజ్ఞులు గనుక, మీరు ఈ శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన వారు గనుక దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఈ సముద్రం లోపల ఉన్నటువంటి ఏదైతే ఆయన ఓషినోగ్రఫీ మీద పరిశోధనలు చేస్తున్నాడో ఆయన చేసిన పరిశోధనలకు పోలినటువంటి విషయాలు ఈ ఖురాన్ లో ఉన్నట్టుగా ఆయన ముందు ఆవిష్కరించాడు. ఈయన విలియం హే అనే శాస్త్రజ్ఞుడు ఈ ఓషినోగ్రఫీ అంటే సముద్రంలోని అంతర్భాగంలో పరిశోధనలు చేసే విభాగాన్ని ఓషనోగ్రఫీ అంటారు. అమెరికాలో కొలరాడో యూనివర్సిటీలో ఓషనోగ్రఫీకి ప్రొఫెసర్ అయిన. To Saudi Arabia. So I was a little concerned about what this was about because I don't know much about religion, and my specialties are in geology and marine geology and paleoceanography and paleoclimate. And but I was visited by two gentlemen, a Mr. Ahmed and a Mr. Mansour, who talked to me about visiting Sheikh Zindani, and I agreed to do it. I had understood that this was a program that was going to help to make it easier for scientists in the Muslim world to do their work. Right. Okay. Can you describe what happened upon your arrival? The first event was Jeddah, did you say? That's right. So could you describe what happened when you arrived at Jeddah? Well, I arrived at Jeddah and was taken to a hotel, the Meridian, and then for about 4 days, each day I would visit Sheikh Zindani, and we would have a discussion about different topics that he was interested in. Very, very pleasant man to talk to, and so on. And he felt that there were certain passages in the Quran that were not readily explained except in terms of modern science. So I was curious to learn about those, and we had good conversations. Toward the end, we settled on one topic that they wanted me to talk about, which was about internal waves in the ocean. Well, this is a pretty esoteric topic, and I was really curious as to how there could be anything in the Quran about it. But actually, there is knowledge of these that goes back a long, long way. The Vikings knew about them and so on. I
was asking whether Muhammad had ever been to sea or had been talking to sailors, and I was assured that he had never even seen the sea and never talked to sailors, and he was illiterate and would not have had any knowledge about these sorts of things. So I said, well, if there were no possibility that he had ever heard any of this or this or this or this, then I made the statement, well, then you could say it was information from a divine being, but that would require a lot of proof. You would have to be sure that none of these other things had happened, and that what didn't seem to be evidence that. ఆ వచనాల యొక్క అర్థాలను మార్చివేసి, అప్పుడు స్వాభావికంగా ఏ శాస్త్రజ్ఞుడైనా ఏ మనిషి అయినా సరే, ఎందుకంటే అతనికి అరబ్బీ తెలియదు, ఖురాన్లో నిజంగా ఏం చెప్పబడిందో అతనికి తెలియదు. ఇతను చెప్తున్నది ఒకవేళ ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ ఈ విషయం ఖురాన్లో ఉంటే నిశ్చయంగా కూడా అది గొప్ప విషయమే, ఇది ఇప్పుడిప్పుడు మేము కనుక్కున్నటువంటి విషయం కాబట్టి, ఒకవేళ మీ ప్రవక్త 1400 సంవత్సరాల క్రితమే ఈ విషయం ఉన్నట్లయితే, ఆయనకి సముద్రంలో ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి అనుభవం లేకుండా ఉండి, ఆయనకి ఎలాంటి శాస్త్రీయ పరిజ్ఞానం లేకుండా ఉండి, ఈ విషయం ఆయన చెప్పగలిగి ఉంటే ఇది నిశ్చయంగా కూడా ఒక దివ్యవాణి అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పాడు. వీళ్ళకి కావలసింది అదే. మిగతా దాన్ని కట్ చేసేసి ఆయన చెప్పిన ఆ విషయాలను మాత్రం రికార్డ్ చేసుకొని ఖురాన్ దివ్య గ్రంథం అని విలియం హేనే నిర్ధారించేశారు అని ప్రపంచం మొత్తం మీద క్యాసెట్లు రూపొందించి మొత్తం ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ ఇది అంత తొందరగా అప్పటిదప్పుడు జరగలేదు. వాళ్లతో చాలా సందర్భాల్లో సంభాషిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఈ వాక్యాలను రప్పించడానికి వాళ్ళను నిజంగా ఒక పెద్ద ట్రాప్ లో ఇరికించారు. ఇలాంటి కొంతమంది శాస్త్రజ్ఞులను, అందులో విలియం డబ్ల్యూ హే అనే ఒక ఆయన, ఎలిసన్ పీటర్ పామర్ అనే ఒక ఆయన, టామ్ ఆర్మ్స్ట్రాంగ్ జియాలజిస్ట్ ఈయన. ఈ ఆల్ఫ్రెడ్ క్రోనర్ అనే ఒక శాస్త్రజ్ఞుడు, ఆయన కూడా జియాలజిస్ట్. ఎలిసన్ పీటర్ పామర్ ఈయన కూడా జియాలజిస్ట్. టామ్ ఆర్మ్స్ట్రాంగ్, ఇలాంటి శాస్త్రజ్ఞులందరినీ కలిసి వాళ్లతో సంభాషణలు జరిపి, దీర్ఘ సంభాషణలు జరిపి, ఖురాన్ వచనాలను వాళ్ళ ముందు చెప్పి, అది అరబ్బీలో ఉన్నాయి కాబట్టి అది దాని అర్థం ఏమిటో వాళ్ళకి తెలియదు కాబట్టి దాని అర్థాన్ని మార్చేవేసి వీళ్ళు కనిపెట్టిన కొత్త విషయాలు అందులో ఉన్నట్టుగా వాళ్ళ ముందు చెప్పాడు అబ్దుల్ మజీద్ జిందాని. అతని పేరే అబ్దుల్ మజీద్ జిందాని. ఆ ప్రాజెక్ట్ కూడా అతని పేరే, అందుకే పెట్టేది. అప్పుడు వాళ్ళు ఒకవేళ ఈ విషయాలు నిజంగా గ్రంథంలో పొందుపరచబడి ఉంటే ఇది అద్భుతమే అని ఎవరైనా సాధారణంగా చెప్తారు. దాన్ని రికార్డ్ చేసుకున్నారు రహస్య కెమెరాలు. పైగా దాని తర్వాత ఏం చేశారంటే వీళ్ళందరినీ పాకిస్తాన్ కు పిలిపించారు ఒక పెద్ద ఆహ్వానంతో. వాళ్లకు విమానాల్లో ఫస్ట్ క్లాస్ టికెట్లు అందించి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వాళ్లకు ఒక వినోద యాత్రలాగా అది ఏర్పాటు చేసి గొప్ప గొప్ప విలువైనటువంటి బహుమతులు వాళ్లకు ప్రదానం చేసి వాళ్లను పాకిస్తాన్ కు పిలిపించి ఒక చర్చ జరిపించారు. వాస్తవంగా మనిషి ఎవరైనా అతిథ్యం స్వీకరిస్తున్నటువంటి వాళ్ళు, అతిథులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎప్పుడైనా వాళ్లకు అనుకూలంగానే మాట్లాడతారు, వాళ్లకు విరోధంగా మాట్లాడరు అని అది వీళ్ళకి తెలుసు. కాబట్టి ఈ ప్రస్తావనలన్నీ వాళ్ళ ముందుంచి వాళ్ళ చేత తమకు కావలసినటువంటి విధంగా చెప్పించుకొని అది కెమెరాల్లోకి రికార్డ్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసి వీళ్లకు కావలసినటువంటి అంశాన్ని మాత్రమే ప్రపంచం మొత్తం మీద ప్రచారం చేశారు. ఈ విధంగానే వీళ్ళు ఈ ఖురాన్ అన్న గ్రంథంలో శాస్త్రీయ పరిజ్ఞానం ఉందని, సైన్స్ ఉందని వీళ్ళు ఇలాగే ప్రపంచం మొత్తం మీద ప్రచారం చేసుకున్నారు. దాని ఆధారంగానే ఈ మన భారతదేశం నుంచి పారిపోయినటువంటి జాకిర్ నాయక్ కూడా దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ జిందాని ప్రాజెక్ట్ లో తర్వాత
ఈ జాకిర్ నాయక్ దాన్ని మళ్ళీ కొనసాగించే విధంగా అతను దాన్ని కొంతకాలం ప్రచారం చేశాడు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి దాన్ని ఎవరు విశ్వసించడం లేదు. కానీ ఇస్లాంని విశ్వసిస్తున్న వాళ్ళు ఇప్పటికీ అది విశ్వసిస్తున్నారు. ఇప్పుడు ఇన్ని సత్యాలను వాస్తవాలను మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం, సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నాం. ఇప్పుడు శాస్త్రజ్ఞులను వాళ్ళు ఎలా ట్రాప్ లోకి ఇరికించారు, ఎలా బల విసిరి పట్టుకున్నారు, వాళ్ళ చేత ఎలా చెప్పించుకున్నారు, తర్వాత వాళ్ళు దాన్ని ఆ ఇంటర్వ్యూస్ లో ధృవీకరిస్తున్నారు కూడా. మేము ట్రాప్ చేయబడ్డాం, మేము చెప్పింది వేరు, వాళ్ళు దాన్ని ప్రచారం చేసింది వేరు అని వాళ్ళు అంగీకరిస్తున్నారు ఇక్కడ. కానీ ఇప్పుడు ఈ శాస్త్రజ్ఞుల యొక్క ఈ 30 సంవత్సరాల తర్వాత తీసుకోబడినటువంటి ఇంటర్వ్యూ ఎంతమంది చూశారు? అసలు ఆ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్లే 850 మంది. దాన్ని ఈ ఇంటర్వ్యూ తీసుకొని దాదాపుగా 12-15 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు 2012లో ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నారు. అది ఈ 10-12 సంవత్సరాల్లో ఈ ఇంటర్వ్యూలను చూసినటువంటి వాళ్ళు కేవలం ఒక 10,000 మంది కూడా ఉండరు. కానీ ఆ ప్రచారం మొత్తం కోటాను మంది, మిలియన్స్ ఆఫ్ ముస్లిమ్స్ చూశారు, దాన్ని వాస్తవం నిజమని నమ్మారు. కేవలం ముస్లిమ్సే కాదు, అముస్లిమ్స్ కూడా. ఓహో, ఈ గ్రంథంలో శాస్త్రం ఇప్పుడు కనిపెట్టబడినటువంటి విషయాలు 1400 సంవత్సరాల క్రితమే వ్రాయబడి ఉన్నాయా అంటే అది నిజంగా కూడా ఒక దివ్య జ్ఞానమే, అది ఆకాశం నుంచి వచ్చిందని చాలా మంది హైందవులు సైతం విశ్వసించి ఉంటారు, అముస్లింలు ఎంతో మంది విశ్వసించి ఉంటారు. కానీ ఈ శాస్త్రజ్ఞులు ఇచ్చినటువంటి ఈ ఇంటర్వ్యూ కేవలం 10,000 మంది చూసేది, ఎవరికి తెలియదు. తర్వాత వాళ్ళు ఎలా ట్రాప్ చేయబడ్డారు, ఎలా వాళ్ళ చేత అలా చెప్పించారు అనేది వాళ్ళు ఎంత వివరించినా కూడా, వాళ్ళు మొత్తుకున్నా కూడా అది ఎవరికి చూడరు, అది వాళ్లకు కూడా తెలుసు. కాబట్టి ముందు వాళ్ళతో చూపించుకొని అది అలా ప్రచారం చేసుకోవాలి అన్నదే వాళ్ళ యొక్క లక్ష్యం. దానిలో భాగంగానే వాళ్ళు ఈ మోరిస్ బోకే అనే ఒక సౌదీ అరబ్ యొక్క రాజు కుటుంబంలో ఫిజిషియన్ గా పనిచేసే ఒక డాక్టర్ని పట్టుకొని ఈ పిరమిడ్స్ లో దొరికినటువంటి ఆ మమ్మీస్ ని, దాని తర్వాత రామ్సెస్ II, ఈ ఖురాన్ లో ఉన్నట్టుగా ఈ ఫిరౌన్ యొక్క శవ శరీరం 4000 సంవత్సరాల తర్వాత సముద్రంలో దొరికింది అని వాళ్ళు ప్రచారం చేశారు. అది ఎలా ప్రచారం చేశారు? ఈ మోరిస్ బోకే అనే ఈ ఫిజిషియన్ సౌదీ అరబ్ కుటుంబంలో ఉన్నటువంటి ఒక డాక్టర్. అతను ఎక్కడ? సౌదీ అరబ్లో. ప్రపంచంలో 4000 సంవత్సరాల తర్వాత ఒక శవ శరీరం సముద్రంలో దొరికితే దాన్ని పరిశోధించడానికి కేవలం ఒకే ఒక సౌదీ అరబ్ యొక్క కుటుంబంలో ఉన్న ఫిజిషియన్ మాత్రమే పరిశోధించాడు. అతను ఆ మమ్మీని అలా చూసి ఇలా నాకి, అవును ఉప్పుగా ఉంది, ఇది సముద్రంలో దొరికింది అన్నట్టు. ఇంతటి అజ్ఞానాన్ని కూడా వాళ్ళు ఎలా ఈ 80వ దశకంలో 90వ దశకంలో ఈ క్యాసెట్లు ప్రపంచం మొత్తం మీద వ్యాప్తి చెందాయి. ఫిరౌన్ యొక్క శవ శరీరం సముద్రంలో దొరికింది, దాన్ని మోరిస్ బోకే అని గొప్ప శాస్త్రజ్ఞుడు ధృవీకరించేశాడు. ఈ 4000 సంవత్సరాల తర్వాత ఒక శవ శరీరం దొరికితే దాన్ని ధృవీకరించడానికి ఒకే ఒక, అది కూడా డాక్టర్, శాస్త్రజ్ఞుడు కాదు. దాని తర్వాత అతను ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు ఏ సమాధానాలు చెప్పలేక తికమకబడ్డాడు. దాని తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వడమే మానేశాడు. అదొక అద్భుతమని కూడా చెప్పాడు చాలాసార్లు. పుస్తకం కూడా రాశాడు. ఆ పుస్తకం చదివితే తెలిసిపోతుంది అతను అన్ని అబద్ధాలు చెప్పాడు. పైగా ఇంకొక విషయం ఏమిటంటే, వాస్తవం ఈ ఈజిప్ట్ లో ఉన్నటువంటి మ్యూజియంలో ఇప్పటికీ ఆ రామ్సెస్ II అన్న మమ్మీ భద్రపరచబడి ఉందో, వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని ధృవీకరించలేదు ఇది సముద్రంలో దొరికిందని. ఆ రామ్సెస్ II అన్న యొక్క మమ్మీ ఎక్కడ దొరికిందో వాళ్ళు దానికి మొత్తం వివరంగా రాసి పెట్టారు, ఆ ఏ పిరమిడ్స్ నుంచి తీసుకొచ్చారు. అయినా సరే వీళ్ళు నమ్మరు. అది ఈజిప్ట్ ఇస్లామిక ప్రభుత్వంలో ఉన్నటువంటి నగరమే, ఆ మ్యూజియం వాళ్ళ అందరిలో ఉంది. అయినా సరే వాళ్ళు
అది సముద్రంలో దొరికిందని ధృవీకరించలేదు, చెప్పలేదు వాళ్ళు. ఎందుకంటే మ్యూజియం కాబట్టి దాన్ని అబద్ధాలతో వాళ్ళు దాన్ని అక్కడ చెప్పడానికి నిశ్చయించుకోలేదు. వాళ్ళు సత్యమే అక్కడ ఏ పిరమిడ్స్ నుంచి ఎప్పుడు ఎక్కడ తీశారు అన్నది చూపించారు. ఈ మోయిజ్బోకి మొదటిసారేమో రామ్సెస్ 1 ఫిరౌన్ శవం అన్నాడు. దాని తర్వాత ఎప్పుడైతే అది కాస్త మమ్మీ డ్యామేజ్ అయ్యి ఫ్రాన్స్కు దాన్ని బాగు చేయడానికి ఒక పాస్పోర్ట్ కూడా సిద్ధపరిచారు. మొట్టమొదటిసారి ఒక మమ్మీకి ఒక పాస్పోర్ట్ 72లో అనుకుంటాను పాస్పోర్ట్ సిద్ధపరిచి దాన్ని ఫ్రాన్స్ పంపించి దాన్ని సరిదిద్ది మళ్ళీ తీసుకొచ్చారు మ్యూజియం. అది సముద్రంలో దొరికిందని ఈజిప్ట్లోని ఇస్లామిక ప్రభుత్వమే ధృవీకరించలేదు, కానీ ప్రపంచం మొత్తం మీద ఇది ప్రచారం చేసేసారు. ఒకప్పుడు 80-90 దశకంలో ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి నగరంలో ఈ వీసీఆర్లు ఆ క్యాసెట్లు బట్టి ప్రచారం మారు మోగింది. ఈ మధ్య మన బ్రదర్ సిరాజ్ కూడా దాని మీద మళ్ళీ వీడియో చేసాడు. ఇప్పుడు కూడా మూర్ఖుల్ని చేద్దామని నేను దానికి ఒక కౌంటర్ వీడియో కూడా చేశాను మన ఛానల్లో. కాబట్టి ఇప్పుడు ఇది చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి దానికి ఇంకా చాలా మంది శాస్త్రజ్ఞుల పేర్లు నేను సూచించాను. వాళ్ళందరి ఇంటర్వ్యూలు అందులో ఉన్నాయి. కావాలనుకుంటే నేను రెండవ భాగం కూడా దీని మీద చేసి ఆ ఇంటర్వ్యూలు కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. ఇస్లాం యొక్క ప్రచారం, ఎందుకంటే వాళ్ళ ప్రవక్త యొక్క బోధనల మీద వాళ్ళకు విశ్వాసం లేదు. ఎందుకంటే అవి ప్రపంచం ముందుకు వెళ్తే ఎవరు దాన్ని అంగీకరించరని, అందులో ఉన్నటువంటి విషయాలను ఎవరు వినే అవకాశం, అది ఒక గొప్ప విషయాలు కాదని, అందులో ఏమాత్రం ధార్మికత కానీ మానవత్వం కానీ లేదని వాళ్ళకి తెలుసు. కాబట్టి కేవలం మానవుల్లో మహోన్నతుడు అన్న పదాన్ని మాత్రమే వీళ్ళు ప్రచారం చేస్తారు. ఏ విధంగా ఏ పని చేయడం వల్ల ఏ ప్రవృత్తి వల్ల ఆయనకు బిరుదు మీరు ఇస్తున్నారని వివరించండి అని చెప్తే ఒక్కడి కూడా వాళ్ళు వివరించలేరు. అందుకే ఇలాంటి శాస్త్రజ్ఞుల చేత ప్రచారం చేసుకోవాల్సిన అల్పత్వానికి దిగజారారు. ఒకవేళ దాంట్లో గొప్ప తత్వశాస్త్రం ఉంటే, గొప్ప ధార్మిక విలువలు ఉంటే, ప్రపంచంలో ఎవరికి తెలియని విషయాలుంటే ఈ శాస్త్రజ్ఞుల మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు వీళ్ళు. దాన్ని అల్పత్వం అంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ శాస్త్రీయ పరిజ్ఞానం ఖురాన్లో ఉందన్నది పచ్చి అబద్ధం. అది ఏమాత్రం శాస్త్రానికి విరుద్ధమైనటువంటి విషయాలు అందులో ఉన్నాయి. భూమి గుండ్రంగా ఉందని ఇప్పుడు తెలిసింది, కానీ వాళ్ళు భూమి పరచబడింది అని ఖురాన్లో చెప్పబడింది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే లేదు ఖురాన్లో గుండ్రంగా ఉందండి. ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి మీరు ఏమి చెప్పలేదు. మూర్ఖులను రంజింపజేయడం అనేది ఎవరికీ సాధ్యపడదు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో తర్వాత మరో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. ముఖ్యమైనటువంటి విషయం, మన ఛానల్కు యూట్యూబ్ ద్వారా ఎలాంటి రాబడి కానీ ఎలాంటి వరమండం కానీ ఉండదని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే మన చాలా చిన్న ఛానల్ కాబట్టి ఇది మన దగ్గర ఉన్నటువంటి వీడియోలు కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్కు అనుకూలంగా ఉండవని ఆంక్షలు విధించబడి ఉంటాయి. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ యూట్యూబ్ ద్వారా మనకు ₹1 కూడా రాదు అన్నది చాలా మందికి తెలియదు, కానీ అది వాస్తవం. యూట్యూబ్ ద్వారా మనకు ₹1 కూడా ఇన్కమ్ లేదు. మీరు ఎవరైతే సహాయం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళి ఇలాంటి ఇంకా కొత్త కొత్త విషయాలు మీ ముందుకు రావాలి, ప్రపంచం ముందు ఆవిష్కరించబడాలి, అందరికీ యువతరానికి ముఖ్యంగా ఇది చేరాలి అంటే మీ యొక్క సహకారం చాలా అవసరం. కాబట్టి ఈ వివరాల ద్వారా మీరు మా ఛానల్కు సహకరించండి. ముందుకు వెళ్ళడానికి మీ సహకారమే మాకు ఇంధనంగా మారుతుంది. జై హింద్, జై భారత్, జై వందే మాతరం.